మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని దేవాలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవ ధనుర్మాస ఉత్సవాలు మంగళవారం నాటితో 9వ రోజుకు చేరుకున్నాయి. శ్రీసూక్తి సుధాజరి పసుమర్తి పద్మజ కుమారి 9వ పాశుర ఆంతర్యాన్ని భక్తులకు ప్రవచించారు. ఆలయ అర్చకులు అగలంకం రామానుజాచార్యులు 9వ పాశుర విజ్ఞాపన చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య మాట్లాడుతూ జనవరి 11వ తేదీన జరిగే కుడారై మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. విశిష్టమైన కుడారై ప్రసాదం కొరకు భక్తులు ఆలయ కమిటీ వారిని సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని కోరారు. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి జీవిడి ప్రసాద్, కోశాధికారి వీరబొమ్మ యాదగిరి తదితర కమిటీ సభ్యులు రోజువారీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఎంత అద్భుతంగా ఉంటాడని అసలు ప్రపంచం గుర్తొస్తుందా? ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ క్యారేజీలు పెట్టాలి, వాళ్ళకి టిఫిన్లు చేసి పెట్టాలి, ఏమన్నా గుర్తొస్తాయా? వెళ్ళి ఒక్కసారి నిజంగా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా వేణుగోపాల స్వామిని చూస్తూ ఉంటే అలా మైమరిచిపోతామా? ఏదో మంత్రం వేసినట్లే అనమాట. ఆయన మొహం చూస్తుంటే ఏదో మంత్రముగ్ధులైపోయి చూస్తూ ఉండిపోయారని అనుకుంటారు చూడండి. అలా చూస్తూ ఉండిపోతాం అనమాట. అలా ఏమన్నా మంత్రం వేసాడంటే కృష్ణయ్య, ఇది వేరే డౌట్. అంటే మాతో కూడా కలిపి వర్తం చేస్తానన్న కృష్ణయ్య మా దగ్గరికి రాకుండా ఈమె దగ్గరికే వచ్చేసాడేమో, ఈమెతోనే ఉండిపోతున్నాడేమో, వీళ్ళందరూ ఉక్రోషం అనమాట. మాకేమో నిద్ర పట్టక దొడ్లు మేము కష్టపడుతూ ఇలా వస్తే ఇవేమో హాయిగా అటు దొరలను కూడా దొరకకుండా పడుతుందమ్మా అంటూ ఇలా ఉద్దేశంతో అడుగుతున్నారనమాట. అలాగే ఆయన విశేషం ఏమిటంటే ఆయన చూసేంత వరకు ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తుంది. చూశాక నిద్రే ఉండదు. ఎలా అంటే ఇది కూడా మళ్ళీ లౌకికంగా చెప్పుకున్నాం అనుకోండి, ప్రేయసిప్రియుల గురించి తీసుకున్నాం అనుకోండి, లేదా భార్యాభర్తల గురించి తీసుకున్నాం అనుకోండి. భర్త ఊరెళ్ళాడు, ఇక్కడ ప్రేయసిప్రియులు చాలా తక్కువ మంది ఉంటారు, అందరూ పెద్దవాళ్ళే కాబట్టి భార్యాభర్తల బంధం తీసుకున్నాం. భార్యాభర్తల బంధం తీసుకున్నాం అనుకోండి, భర్త ఊరెళ్ళాడు అనుకోండి, ఆయన తిన్నాడు లేదో, ఆయనకి సరైన సమయంలోకి తిండి గురించి పనిలో పడితే తిండి గురించి కూడా పట్టించుకోవడండి. మనం తిన్నాడో లేదో ఇదే ధ్యాస. ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన ఎలా ఉన్నాడో, ఆయన నిద్రపోయాడో లేదో, ఎప్పుడు వస్తాడో, అదే ధ్యాసలో ఉంటుంది. అన్యమనస్కంగా ఉంటుంది. ఏం చేయబుద్ధి కాదు. మనం ఒక్కళ్ళం పచ్చ వేసుకుంటే సరిపోదా? అవునా? భర్త లేకపోతే వంట కూడా చేయబుద్ధి కాదు. ఏదో ఆ టైంకి వండుకొని తింటాం. అదే ఆయన తింటాడు ఫోన్ చేసి, తిన్నావా లేదా, తెలియదా ఇంకా అని అడుగుతాడేమో అని ఏదో ముద్ద వండుకొని తిన్నామని చేస్తాం. అవునా? అలా ఆయన గురించే మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అలాగే పెరుందరి మందిరం నిద్ర కూడా పట్టదు ఆయన లేకపోతే. అదేంటో ఆయన పక్కన ఉండకపోతే నిద్ర పట్టదండి. ఏదో ఉంటుందని కాదు. పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా చూడండి, 90 ఏళ్ళు వచ్చినోడు కూడా భర్త లేకపోతే నిద్ర పట్టదు. ఏదైనా పని మీద ఏదైనా వెళ్ళారనుకోండి, బయటకు వెళ్ళారనుకోండి, ఆయన వచ్చేంత వరకు వీళ్ళకి అదే ఇది. అంటే వాళ్ళ దంపతుల కలయిక గురించనే కాదు, లేకపోతే నిద్ర పట్టదు. వాళ్ళ మీద ధ్యాస అనమాట. అలా ఒక భార్య భర్త కోసం ఎలా తప్పిస్తుందో అది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మనం అందరికీ కూడా, అందుకే భర్త భార్య సంబంధం ముందే చెప్పా, సామాన్యమైన లౌకికమైన విషయాలలో మనం పోకూడదు. ఏది చెప్పుకున్నా పరమాత్మ పరంగానే. మనకి ఆయనకి భర్త భార్య సంబంధం ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. అలా ఆయన చూస్తే ఎలా ఉంటుందంటే, కాణ్బదర్కు ముందు ఉరక్కమెల్లే. ఆయన చూడకముందు నిద్ర ఉండదు, చూశాక ఆయన అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఆ కృష్ణయ్య చూస్తే. అందుకని కాణ్బదర్కు ముందు ఉరక్కమెల్లాయి కండాలు సదా పశ్యంతి సూర్య, ఆయనే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. అలాగే ఇక ఇన్ని చెప్పినా కూడా ఆమె రావడం లేదని లోపల ఉన్నటువంటి అక్క చెప్పిందట, ఈమె నిద్ర లేచి రావడం లేదు, ఓ పని చేయండి, ఆమె బాగా భగవద్ గుణానుభవంలో మునిగిపోయి ఉంది, కృష్ణానుభవంలో. మీరు ఆ కృష్ణయ్య గురించి పేరు తిరునామాలు సంకీర్తన చేస్తున్నారనుకో, అప్పుడు ఆమె లేచి వచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు మామూలు విషయాలు ఎన్ని చెప్పినా ఆమె లేవదు. అంటే ఆచార్యుల దగ్గర ఆచార్యులకి ఏదైతే ఇష్టమైందో దాన్నే మాట్లాడాలి. వారికి ఏది ఇష్టం? కృష్ణయ్య అంటే ఇష్టం కాబట్టి నాటి గోపికమ్మ ఆ కృష్ణనామాలే చెప్పండి అనండి. అందుకని మామాయన్ మాధవన్ వైగుండం ఎండ్రు అంటూ ఎన్నో నామాలు చెప్తున్నారట. ఏమే నామాలు? మామాయం. ఈరోజు గోపిక సంబోధన ఏమిటనుకున్నాం? మామా మగడే అక్క కూతుర అన్నారు. అలాగే స్వామి యొక్క తిరునామాలు ఏం చెప్పారు? మామాయ మాధవన్ వైగుండం. మాయ అంటే గొప్పదైనటువంటి మాయ చేష్టితులు చేస్తుంటాడు. ఎన్నెన్ని మాయ చేష్టితులండి.
అసలు చిన్నప్పుడే మందు తిన్నందుకు నోరు తెరవమంటే నోట్లో అన్నపెట్ట బ్రహ్మాండాలనే చూపించాడు. ఎంత మాయండి. అలాగే అంతలోనే చిన్న పిల్లవాళ్ళగా అమ్మ పుడుతున్నట్టుగా అంటూ వెక్కిడి పెట్టాడు. ఇది అంత మాయండి. అంటే పరత్వము చూపించాడు, నోట్లో అన్నపెట్ట బ్రహ్మాండాలను చూపించడం. మళ్ళీ అందులోనే అమ్మ కొడుతుందేమో భయం చూపించాడు, అంటే సౌలభ్యం చూపించాడు. పొట్టను వీలేనటువంటి వాడు. అలాగే పూతన, శకటాసుర, వత్సాసుర, కపితాసుర, దేనుకాసుర, అకాసుర, ప్రళంబాసుర, చాణూరు, ముష్టికుల సంహారం, కాళీయ, మర్దనం, గోవర్ధన, గిరియుద్ధనం, ఎన్ని 7 సంవత్సరాల పిల్లవాడు. మీసాలు కూడా రాలేదు. 7 పగళ్ళు 7 రాత్రులు కంటిన్యూస్ గా అహోరాత్రం పెద్దదైనటువంటి గోవర్ధన గిరిని చిట్టుకల మేల మీద పోయడం అంటే ఏమన్నా సామాన్యమైన విశేషమైంది చెప్పండి. మాయ గొప్పదైన మాయ చేష్టను చేస్తాడు అంటూ ఆ మాయ చేష్టల్లో పరత్వాన్ని, సౌలభ్యాన్ని రెండింటినీ కూడా చెప్తున్నారు అన్నమాట గోదాదేవి. అలా మళ్ళీ చిన్న పిల్లవాడు ఇలా పాదంతో కంటే శకటాసుడు పైకి చిన్న చావడం ఏంటండి. గుర్రాన్ని ఇలా నోటుతో చీలిస్తే చచ్చిపోయింది గుర్రం. అప్పుడు చిన్నపిల్లాడేగా, నిన్ననే చూసాం. అలాగే ఈయనేమో బక్కవలసిగా ఉన్నాడు. నిన్న మన వాడు ముగ్గేశారు. చాణూరు ముష్టికులేమో ఇంతలా ఉన్నారు సుమ్ముల్లాగా. కృష్ణయ్య ఏమో లేలేతగా బాలు, మీసాలు కూడా రాని బాలు. మధురకు వచ్చినప్పుడు 16 సంవత్సరాలు కూడా ఉన్నాయో లేవో వాడండి. అలాంటి ఆ స్వామి అలాంటి వాళ్ళని ఎలా కొడతాడు? పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఆరగించి సుకుమారమైనటువంటి కృష్ణయ్య చాణూరు ముష్టికులు చూస్తేనేమో బాగా ఎమ్మిని మింగుతారేమో విడదంపాలి. నిత్యంతలా ఉన్నారు వాళ్ళు. మరి అసలు ఏమన్నా యుద్ధాల కళ్యాణికైనా బియ్యాలకైనా సమముంచి ఉండాలంటారు కదా. మరి అలా పోట్లాడికి సమముంచి ఉండదు. కృష్ణయ్య బక్కపచ్చగా ఉంటాడా? వాళ్ళేమో ఇంత దున్నపోతులా ఉన్నారా ఏమిటి అనుకున్నాం. కానీ గెలిచాడుగా వాళ్ళ మీద. ఇలా ఎన్నో చేష్టాలు చేస్తాడని మాయన్ అన్నారు. అసంగ కంగళే సంగత మామ శయ్య వల్ల సామర్థ్యం ఉడయవని, అగంట గంట సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఆనాడు ప్రళయ జలాల్లో లేత మర్యాకు మీద శ్రీకృష్ణ స్వామి పడుకున్నాడు. ఏమండి, కదిలేటువంటి నీళ్ళల్లో ఆ ఫ్లోటింగ్ వాటర్లో ఆకు వేస్తే అసలు ఉంటుందా? ఆకే మునిగిపోయింది. ఆకు మీద పిల్లవాడు, అది కూడా లేక ఆకు, దాని మీద కృష్ణయ్య ఒకడే కాదు, అన్నమైన బ్రహ్మాండాలన్నీ కడుపులో పెట్టుకుందని పడుకున్నాడు. అలాంటి ఎవరైనా చేయగలరు. అసలు చెయ్యడం ఏంటంటే ఊహించడానికి కూడా అసాధ్యమైనటువంటి కార్యం. అలాంటి పనులు కూడా ఆయన చేసేటువంటి వాడు. అందుకనే ఆయన ఆనయతో అతిమానుష చేస్తులనే చేస్తుంటాడు అంటూ మహామాయావి అంటూ అనుగ్రహించారు మొదటి పేరు. తర్వాత మాధవ అన్నారు. మాధవుడు. ఆ క్షీరసాగర మదనంలో అమ్మ అవతరించి ఆ స్వామి వక్షస్థలాన్ని చేరుకున్నది కదా. మాధవుడు అమ్మని పత్నిగా పొందినటువంటి వాడు, అమ్మకి పతి అయినటువంటి వాడు. మా అంటే అమ్మ, ధవ అంటే పతి, అమ్మకు భర్త అంటే ఎవరు? శ్రీయపతి అనమాట. మా ధవుడయ్యాడు ఆ స్వామి అంటూ అమ్మ పురుషకారంగా మనం స్వామిని ఆశ్రయించాలి. పురు సనోతి ఇది పురుష అన్నారు. పురు అంటే ఏంటి? బాగా. స అంటే ఇవ్వడం, బాగా ఇచ్చేటువంటి వాడుగా పురుషుడుగా ఆయన్ని అమ్మ చేస్తుంది. Bye.
శ్రీమన్నారాయణ ஆண்டாள் திருவடிகளே சரணம். தூமணி மாடத்து சுத்தும் இலக்கிரியா ரூபம் கமடா இளமைமே வளரும் ஆமான் மகளே மணிக்கதவம் பால் திரவாய் மாமீரவரை எடுப்பீரோ உம்மகள்தான் உண்மையோ நீச்சவிடோ ஆனந்தரோ பெருந்தொழில் மந்திரப்பட்டாரோ மாயன் மாதவன் வைகுந்தன் நாமம் பலவும் நாமம் பலவும் நவென்றேலோன் பாவாருங்க சலகிரிகளே சுத்தமுத்தோஜம் பாராஜ்யம் சம்சுவிதரசிரசிதாமயந்தி சோயிஷாயாம் ஸ்ரீலங்கமலாபராபுத்தேகே பூவாசேமயம் பூமேவாஸ்து பூவः கோவிந்திரந்தபூர்வவிந்தன் பாதமோ சோதிமணிநாடன் தோண்டவோ நீவாரங்கமத்தழ்வாருவோ நான்மலைகளோனோ வெள்ளைபொத்தோர் வேதக்கோனோ அவரங்களுடையுடம் மழமழை காட்டும் வேதமனைத்துக்கும் வித்தாகம் கோதை தமிழ் ஐந்து வரியாத மானிடரை பயம் சுமர் பதம் பண்பு கோவிந்தா கோவிந்தா இன்னொரு தாண்டிடம் யுகாரிபுரத்து சத்துருக்காழ்வாயே ஏகாமை முப்பதும் சக்தினாழ்வாயே பெரியாழ்வார் கத்தரகழிந்தாழ்வாயே சதான் மாமந்தரோலேஷனம் ஸ்ரீரங்காதிபதே ததானோதனம் சமமுனி ஸ்யாமி திவசாச்சமானாபவர்வா அஸ்யேம் புரதிபுரீம் ஸ்ரீமதீம் ரங்கநாம்னா நகா గోవింద వజ్రమకుటల గోవింద గోవింద హరి గోవింద గోవింద దశరథ నందన గోవింద పుడరాయి పాయసం అనే కార్యక్రమానికి పెద్ద ఎత్తున పోయిన సంవత్సరం కూడా భక్తులు ఆ పాయసానికి కావలసిన అంటే మీ అందరూ తెలుసు ధనాలు ఆ పుడరాయి పాయసం ప్రాముఖ్యత అనేది ఏంటంటే ధనుర్మాసంలో భక్తులు ఎక్కువగా ఆ పుడరాయి పాయసానికి ప్రాముఖ్యత ఇస్తారు కాబట్టి భక్తులందరూ కూడా గత సంవత్సరం కూడా మనం 216 రూపాయలు మనం పుడరాయి పాయసానికి పెట్టాము. భక్తులు ఎవరే కానీ ఇక్కడ యాదగిరి గారి దగ్గర కానీ అయ్యగారి దగ్గర కానీ ఇచ్చి రసీదు పొందిన వారికి ఆ పాయసం పంపబడుతుంది. అలాగే ఆ స్లిప్ కూడా ఉంచుకోవాలి, ఎందుకంటే మీగటువంటి అంటారు కాబట్టి అది కాకుండా మీరు స్లిప్ కూడా ఉంచుకుంటే మాకు కూడా, ఎందుకంటే
ఈ 5-6 రోజులు మీరు ఎంతమంది రాస్తారో అంతమంది రాస్తే అక్కడి నుంచి తెప్పేయడానికి కావాల్సిన మెటీరియల్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎవరు కానీ 2-3 రోజులు కానీ 4-5 రోజులు కానీ రాపించుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ ప్రసాదానికి మీరు రాపించుకోవాల్సింది అయ్యగారి దగ్గర కానీ దీని దగ్గర రాసుకోవచ్చు. ఇంకా 3016 రాసిన వాళ్ళకు వాళ్ళు కట్టనవసరం లేదు. వారికి డైరెక్ట్గా మేము పంపిస్తాం 11,000 రూపాయలు. కానీ దీన్ని సహకరించిన దాతలు ఎవరైనా ఉంటే వారందరికీ డైరెక్ట్ పంపిస్తాం. కావాల్సిన వాళ్ళు 216 రూపాయలు అంటే రసీదు తీసుకోవాల్సిందని కోరుతున్నాను.